నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక స్టే పిటిషన్ మీద ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా కోర్టులో ఇటు క్రిమినల్ కానీ సివిల్ కానీ ఒక స్టే గ్రాంట్ చేసేటప్పుడు ఆ స్టే టెన్యూర్ కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. 6 నెలలు అయిపోయినాక కోర్టులు వెకేట్ చేయకపోయినా, ఐదర్ ఆఫ్ ది పార్టీలు రిక్వెస్ట్ చేసి వెకేట్ చేయి అని అడగకపోయినా ఆటోమేటిక్గా అవి వెకేట్ అయినట్టే. కానీ దీన్ని మారుస్తూ రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు 5 జడ్జిల ఫుల్ బెంచ్ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా ఆటోమేటిక్గా 6 నెలల తర్వాత వెకేట్ అయిందన్నమాట తప్పు. ఇట్లా ఏదైనా వెకేట్ కావాలి అంటే ఎఫెక్టెడ్ పార్టీ అప్లికేషన్ పెట్టుకుని వెకేట్ చేయండి అని అంటే తప్ప ఇట్లా 6 నెలలు అయినాక గతంలో లాగా ఆటోమేటిక్గా వెకేట్ అయిపోయింది ఇంకా స్టే లేనట్టే అనే అర్థం రాదు అని ఈ రీసెంట్గా నిన్న ఇచ్చిన తీర్పుని బట్టి మనకి తెలిసేది ఏంటి, ఎవరైనా ఏ కోర్టులోనైనా స్టే ఆర్డరు, ఇంజంక్షన్ ఆర్డరు ఇచ్చేటప్పుడు గతంలో లాగా 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా వెకేట్ అయ్యింది అని చెప్పడానికి వీల్లేదు. అన్లెస్ ఆ కోర్టు స్పెషల్గా ఆర్డర్లు వెకేట్ చేస్తేనే వెకేట్ అయినట్టు, లేకపోతే ఈ స్టే ఆర్డర్ కంటిన్యూ అయినట్టే, ఆటోమేటిక్గా 6 నెలల తర్వాత వెకేట్ అయినట్టు కాదు అని ఈ ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ చెప్తుంది. కాబట్టి మనం గ్రహించవలసింది, గతంలో లాగా ఒక్కసారి స్టే ఆర్డర్ ఇచ్చాక 6 నెలలే ఉంటుంది, 6వ నెల దాటాక ఆటోమేటిక్గా వెకేట్ అయిపోతుంది అనడానికి లేదు. అంటిల్ అండ్ అన్లెస్ కోర్టు ఈ ఇంటర్మ్ ఆర్డరు ఇచ్చింది వెకేట్ చేస్తున్నాము అని స్పెషల్గా ఆర్డర్ పాస్ చేస్తే కానీ ఈ ఇంటర్మ్ ఆర్డర్ వెకేట్ కాదు, లేకపోతే కంటిన్యూ అవుతుంది అని నిన్న రీసెంట్గా కొత్తగా ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు 5 జడ్జి ధర్మాసనం చెప్తుంది.